మేడం, చాలా మంది ప్రెగ్నెంట్ విమెన్స్ వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అవుతుందని కంప్లైంట్ చేస్తున్నారు మేడం. అది నార్మలా అబ్నార్మలా అనేది వాళ్ళకి మేము ఎలా కౌన్సిలింగ్ చేయాలి? సో ఓకే యమున, వైట్ డిశ్చార్జ్ అనేది ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల నార్మల్ గా అవుతుంటది. అది ఫిజియలాజికల్ చేంజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీగా మనం చెప్పొచ్చు. కానీ ప్రతిసారి ఫిజియలాజికల్ గా మనం కన్సిడర్ చేయలేము. ఒక్కొక్కసారి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. సో వైట్ డిశ్చార్జ్ అని కంప్లైంట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు అది ఎలా అవుతుంది అంటే దాని కన్సిస్టెన్సీ ఎలా ఉంది, పలసగా ఎగ్ యోక్ అంటారు కదా ఎగ్జాంపుల్ గా, లేదు గమ్ లాగా అవుతుందా, లేదు గట్టిగా పాలు విరిగినట్టు కానీ పెరుగులాగా అవుతుందా అనేది ఫస్ట్ కనుక్కోవాలి. అలానే దాంతో పాటు తెల్లబట్టతో ఏమైనా వాసన కానీ దురద ఉందా అనేది అడగాలి. సో ఈ వాసన దురద ఏమీ లేకుండా పలసగా గమ్ లాగా అవుతుంది అంటే అది నార్మలే, ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల అవుతుంది అని వదిలేయచ్చు. అలా కాకుండా గట్టిగా అవుతుంది అన్నా, లేదు వాసన దురద ఉన్నా ఇన్ఫెక్షన్ వల్ల అని చెప్పి కన్సిడర్ చేసి మనం దాన్ని ట్రీట్ చేయాలి. సో ఎప్పుడైనా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మల్టిపుల్ సార్లు కానీ మీకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేయడం అనేది చాలా అవసరం.